నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూటమితో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మరి ముఖ్యంగా పెన్షనర్లకు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏ స్థాయిలో నెరవేర్చారు అనేది ఇక్కడ చూస్తే కనుక అంతంత మాత్రమనే చెప్పొచ్చు. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. జూన్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుద్ది అధికారంలోకి వచ్చి. మరి ఇలాంటి తరుణంలో ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, వాగ్దానాల సంగతి ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారా అంటే అంతంత మాత్రమే. మరి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్యోగ సంఘాలైతే వారి వ్యవహార శైలి కానీ వారు వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. అంటే వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, అంటే ఇప్పుడున్నటువంటి నేతల్లో కొంతమంది వారు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి గిఫ్ట్గా ఏదో ఒక పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ అటువంటివి అని గతంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఇలాంటి క్రమంలో ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది వ్యవహరించేటువంటి తీరు అలా ఉంటే, మరి ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి వారైతే చాలా గట్టిగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూశారు ఉద్యోగ సంఘాల నేతలతో కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని, కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనిపించట్లే, కలిసి రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యాప్టో అని చెప్పి ఒక ఆర్గనైజేషను, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఫ్యాప్టో, దాంట్లో దాదాపుగా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉన్నాయి. ఒక 15 నుంచి 20 మధ్యలో ఉన్నాయి ఉద్యోగ సంఘాలు, అంటే ఉపాధ్యాయ సంఘాలు. వీరంతా కలిసి, అంటే ఏదైనా సరే సాధించుకోవాలి అంటే సంఘటితం కావాలి, ఐక్యం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అప్పుడే వ్యవస్థలు ఏదైనా సరే దారిలోకి వస్తాయి అనేది మనకు తెలుసు. అంటే వ్యక్తిగతంగానో లేకపోతే సింగిల్గానో 2-3 కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఐక్యంగా ఒక 25 మందో 30 మందో కలిసి ఐక్యంగా ఒక రకమైనటువంటి ఉద్యమం చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యవస్థ అయినా దిగిరాక తప్పదు. ఒంటరిగా వెళ్తేనే ఇక్కడ సమస్య. దీనికి సంబంధించి ఫ్యాప్టో ఆధ్వర్యంలో తాజాగా ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. దీనిలో చాలా అంశాలు చర్చించారట. దీనికి సంబంధించి బహుశా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సోమవారం కానీ మంగళవారం కానీ సిఎస్ని కలిసి దీనికి సంబంధించి ఒక నోటీస్ ఇవ్వబోతున్నారు, దశల వారీగా ఆందోళన చేయటానికి. దీనిలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో ఇది ఒక ఏదైతే 10th స్పాట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి వారు వెళ్ళినటువంటి క్రమంలో నిరసన, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలి. అలా దశల వారీగా చేసి ఏప్రిల్ చివరి వారంలో ప్రభుత్వంపై ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి విధానంలో ఒక నిర్ణయం రాలేదు, ఒక ప్రకటన కూడా చేయట్లేదు. కనీసం వారిని సంతృప్తిపరిచేటువంటి మాటలు కూడా చెప్పట్ల. ఎప్పుడైతే అక్టోబర్ 18వ తేదీన జరిగిందో ఉదయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో సమావేశం, ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో చర్చలు, అనంతరం డిఏకి సంబంధించి కొన్ని ఏరియాస్ గురించి మాట్లాడారు. కానీ అవి కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. దీనికి సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై కూటమి పెద్దలు ఒక చొరవ తీసుకోవట్లేదు, వారి వెల్ఫేర్ కోసం ఒక ఆలోచన చేయట్లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయంగా చూడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వంపై మేమేదో బురద జల్లే ప్రయత్నం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద లేనిపోని అభండాలు వేయటం కూడా మా పని కాదు. కాకపోతే ఒక సామాజిక బాధ్యతగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా అభాగ్యులకు, సామాన్యులకు అండగా ఉంటుంది. దానికి సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటినీ మేము తెలియజేస్తాం ఈ సమాజానికి, యంత్రాంగానికి, మొత్తం పాలకులకి. దీనిలో భాగంగా వాటి పరిష్కారం కోసం పాటుపడతాం. అది మా డ్యూటీ. ఒక
బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీడియా. సో ఇలాంటి సందర్భంలో మా ప్రయాణంలో ఎన్నో విజయాలు. దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసాం. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అందరూ కూడా ఒక వేదిక దగ్గరికి చేరుకోవడం, వారి సమస్యలను చెప్పడం, తద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేయటం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఎప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఫ్యాప్టో తాజాగా నిర్వహించినటువంటి ఒక సమావేశం, ఆ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు చాలా కీలకమైనవిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక మనం ఊరుకుంటే, అంటే టైం ఇస్తే ప్రభుత్వం కూడా చేతకానితనంగా మనల్ని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలంతా ఏకం కావాలి. ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కానీ, వివాదాలు కానీ, వైషమ్యాలు కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసి మన సమస్యల పరిష్కారం కోసం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏకతాటిపైకి రావాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారట. దాదాపుగా గత సమావేశాల్లో కూడా ఉద్యోగ సంఘ నాయకులను కూడా రిక్వెస్ట్ చేశారు అందరం కలిసి వెళ్దామని. కానీ మరి ఉద్యోగ సంఘ నేతలు అంతకు మించి అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది. ఎక్కడ కూడా కలిసి రావట్లా. ఎందుకనంటే వారికి తర్వాత వచ్చేటువంటి లాభాలు పోతాయి అనే ఒక ఇది. దీనికి సంబంధించి ఒక విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక మనం చూస్తూ ఊరుకుంటే ఈ ప్రభుత్వం మనల్ని నిలువున మోసం చేస్తుంది. ఏదైతే వారిచ్చినటువంటి హామీలనే మనం అడుగుదాం. చేసినటువంటి హామీలు, వాగ్దానాలు వాటిని ప్రశ్నిద్దాం. ఎప్పుడు చేస్తారు? ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు అందరికీ తెలుసు. అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. అలాగే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏదీ లేదు. ఇక్కడ చూస్తేనేమో పెండింగ్లు కోట్లాది రూపాయలు పెరుగుతూ వస్తున్నాయి. మరోపక్క రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతం. ఎక్కడా కూడా వారికి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఆ మానసిక క్షోభతో చనిపోయినటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా మేము ఒకటే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు వారికి రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయండి. రాష్ట్రంపై ఆర్థిక భారం ఉంది. దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగానే చేస్తుంది. దానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ప్రభుత్వానికి. మరి అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లు కూడా వారిని కూడా పట్టించుకోవాలి. వారి వెల్ఫేర్ కూడా ముఖ్యమే ప్రభుత్వానికి. మరి వారంతా కలిస్తేనే కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఎంతగానో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని మనం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయకూడదు, కూటమిని నమ్మాలి అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లు ఉద్యోగస్తులు కూడా ఆ విభాగాల్లో ఉద్యోగ వర్గాలకు వివరించినటువంటి సందర్భం. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, అధికారంలోకి వచ్చింది కూటమి. మీరు కనీసం వారి గురించి ఒక ఆలోచన చేయకపోవటం బాధాకరం. మా కార్యాలయానికి ప్రతిరోజు వందలాది మంది కాల్స్ చేస్తున్నారు, పర్సనల్గా కాల్స్ చేస్తున్నారు. అయ్యా మా గోడు ఈ ప్రభుత్వానికి తెలియజేయండి, మా బకాయిలు ఇప్పించండి అయ్యా అని ఎంతోమంది. దానికి సంబంధించి పదే అందుకే మేము వీడియోస్ చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచన చేసి, జూన్ వస్తే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కూటమి. మరి ఇక నెక్స్ట్ వచ్చేదంతా ఎలక్షన్ 2029 ఎలక్షన్ నాటికి మరి వచ్చేటువంటి రాబోయే కాలంలో ఇంకా ఎలక్షన్ దీనికి సంబంధించి బిజీ అయిపోతారు నాయకులు కానీ, అధికారులు కానీ అంతా కూడా. కాబట్టి మమ్మల్ని పట్టించుకోరు, ఇప్పుడే మా బాగోగులు చూడాలి, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇస్తే మేము ఏ బాధ ఉండదు కదా మాకు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి వారు ఏదైతే ప్రతిపాదన ఉందో, రిక్వెస్ట్ ఉందో దయచేసి మీరు విని గ్రహించి వారికి ఒక్కసారిగా కాకపోయినా ఒక దశల వారీగా పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ విధమైనటువంటి విధానం ఉందో అక్కడ బకాయిలు క్లియర్ చేయడానికి ప్రతి నెల సుమారు 700 కోట్లు కేటాయిస్తుందట ప్రభుత్వం. అలా కొన్నాళ్లకు అవన్నీ క్లియర్ అవుతాయి.
మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైనటువంటి విధానం తీసుకొస్తే అందరూ కూడా హ్యాపీగా సుఖశాంతులతో ఉంటారు. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమిని మేము గెలిపించి తీరుతాం, కాబట్టి మాకు న్యాయం చేయండి అని వారు ప్రాధేయపడుతున్నారు. కాబట్టి మరొక్కసారి మేము కూడా మా ఛానల్ తరపున ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయాలి. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పండగలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వారికి మాత్రం న్యాయం జరగట్లేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.